ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర ఓం దే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజైతే మేము పొద్దున్నే లేచేసి చకచక పనులన్నీ చేసేసుకున్న తర్వాత మమ్మీ అయితే పూజ పనులు స్టార్ట్ చేద్దాం అనింది. ఇంకా సరేలే మా ఆలస్యం ఎందుకనేసి స్టార్ట్ చేసేసాం. మమ్మీ అయితే అక్కడ ఫస్ట్ ముగ్గులు మళ్ళా గడప అలంకరిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో పక్కన పాయసం అయితే శివుడికి నైవేద్యంగా ఇంకా గుగ్గులు కూడా చేస్తుంది. దానికి డ్రై ఫ్రూట్స్ నేనే కట్ చేసి పెట్టాను. ఎవరెవరికి పాయసం ఎక్కువ ఇష్టమో ఒక లైక్ వేసుకోండి. తర్వాత ఇక్కడ పూజ సామాన్లన్నీ కడిగేసి అందరం స్నానాలు చేసేసుకొని పూజ సామాన్లు తెచ్చేసుకున్నాము. అరటికాయలు, ఆకువక్క. ఇక్కడ బయట అయితే మీరు అలంకరణ చూస్తున్నారు కదా, అదంతా మా డాడీనే చేశాడు. మనకేమే అంత ఎక్స్పర్ట్స్ కాదనుకోండి. మా చెల్లి చూడండి రెడీ అవ్వమంటే ఫోన్ చూస్తూ కూర్చునింది. ఇంకా సరేలే అని తనకు జుట్టేసి రెడీ చేశాను. అప్పుడు మమ్మీ చల్లుతుంది, ఏమో అనుకోవద్దు. అది మా డాడీ కుంభమేళకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో వాటర్ తెచ్చాడు. అది మేము ప్రతి పండగకి జల్లుకుంటున్నాం. ఇంకా దాని తర్వాత ఇంకా నేనైతే పూజ సామాన్లకి బొట్లు పెట్టేది అయిపోయిన తర్వాత మమ్మీ నైవేద్యం కూడా ప్రిపేర్ చేసేది అయిపోయింది. ఇక్కడ నేను శివరాత్రి విషెస్ చెప్తున్నాను అందరికీ. అందరూ హ్యాపీగా శివుడు ఉంటే అందరూ బాగుంటారు ఫ్రెండ్స్. నాకు శివుడు అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా అందుకే మా ఇంట్లో ఈరోజు ఫుల్ డెకరేషన్స్ తోటి నింపేశారు. మమ్మీ అయితే ఇక్కడ పూజ స్టార్ట్ చేద్దాం అనేసి కూర్చుంది. మా డాడీకి ఎంత అలంకరించినా కూడా తృప్తి ఉండదన్నమాట, మామిడాకులతో అలంకరించకపోతే. ఇంకా సరేలేని డాడీ కూడా అక్కడ తోరణాలు కడుతున్నాడు. ఇంకా మమ్మీ అంతలోపు ఒత్తులు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఇంకా స్టార్ట్ చేసేలోపు మమ్మీ కొంచెం అలా ముగ్గు వేసే బాగుంటుంది దేవుడి గదిలో అని చెప్పాను. ఇంకా మమ్మీ ముగ్గు బాగా వేస్తుంది కాబట్టి ముగ్గు కూడా వేసేస్తుంది ఫ్రెండ్స్. ఎవరెవరు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారో శివరాత్రిని ఒక కామెంట్ చేసేసుకోండి. హర హర శంభో శంభో శివ మహదేవ శంభో శంభో శివ మహదేవ కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని శైతప్నాని హర హర శంభో శంభో శివ మహదేవ శంభో శంభో శివ. పూజ కంప్లీషన్ అయితే అయిపోవచ్చింది. ఇంకా టెంకాయ కొడుతున్నాడు మా డాడీ అయితే. ఇంకా టెంకాయ కొట్టేసి గుడికి వెళ్దాం అనేసి అయితే మేము ఇంకా రెడీ అవుతున్నాము. డాడీనే ఎప్పుడు మా ఇంట్లో టెంకాయ కొడతాడు, ఎందుకంటే ఇంట్లో అందరికంటే పెద్దవాడు అనేసి మా డాడీనే ఫస్ట్ అన్నీ చేసేది బాగా. ఇంకా మేము ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని గుడికి అయితే వెళ్దాం అనేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, విశ్వేశ్వర లేట్లో అనమాట. మేమైతే బయలుదేరేసాం. అక్కడైతే చాలా చాలా పీస్గా ఉంటుంది. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మీరే చూడొచ్చు ఇక్కడ ఎంత క్యూ ఉందో, అంత ఫేమస్ అనమాట ఇక్కడ. ఇంకా ఆల్మోస్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి చాలా చాలా బాగా అలంకరిస్తారు. మీరే చూడొచ్చు అసలు ఫ్లవర్స్ తోటి ఎంత బాగా అలంకరించారో. చాలా భక్తులు ఇక్కడికి వస్తారు. మీరు ఇంకా నైట్ రావాలి, జాగరం చేసుకోవచ్చు. అలా భజన పాటలు, కోలాటం అనేసి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ మమ్మీ అయితే అర్చన చేపించుకొని అయిపోయిన తర్వాత మేము లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి అసలు ఎలా అలంకరించారో దేవుడిని. ఫస్ట్ శివుడిని చూసేసాం. శివుడిని చూశాక ఇక్కడ అన్నపూర్ణ మాత అనమాట. అన్నపూర్ణ మాతని చూసి మమ్మీ అక్కడ దండం పెట్టుకుంటుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా చేశారో అలంకరణ. ఈ గుడికి పేరుకి అలంకరణకి అంతా అసలు తగినట్టు ఉంటుంది. ఇక్కడ మీరు చూసేది గణపతి స్వామి. గణపతి స్వామి తర్వాత ఇక్కడ శివుడిని అయితే రంగులు వేసి డ్రాయింగ్ వేసి అసలు ఎంత బాగా చేశారో.
ఆ డ్రాయింగ్, ఆ రంగోలీ చూస్తుంటే ఇంకా చాలాసేపు చూడాలనిపించింది. ఇంకా దాని తర్వాత శివుడిని దర్శించుకొని ఇంకోసారి బయటకైతే వచ్చేసాం. ప్రసాదాలు అయితే మాకు ఇక్కడ ఉప్మా పెట్టారు. నేనైతే అసలు ఉప్మా ఎప్పుడు తిన్ను, ఇక్కడైతే సూపర్ ఉంది అసలు. బాయ్ ఫ్రెండ్స్.